ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 14వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తుందట. లోకంలో అనేకమైన ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయి, దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి ఏదైతే నీ జీవితం పరిశుద్ధపరుస్తుందో అదే పరిశుద్ధాత్మ. లోకంలో వ్యసనాలు చేయొచ్చు, అది దురాత్మ. లోకంలో ఇలాంటి మోసాలు చేయొచ్చు, అది దురాత్మ. అబద్ధాలు ఆడచ్చు, దురాత్మ. ఏదైనా సరే అది దురాత్మ. పరిశుద్ధపరిచేది ఏదైతే ఉందో అదే పరిశుద్ధాత్మ. అగ్ని రాజుకుంది అంటే అక్కడ కాలిపోవాలి. కాలటం లేదండి, అగ్నే ఉంది అంటే కనుక అర్థం ఏంటంటే అది అగ్ని కాదు. ప్రభుల వారు మండుచున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై మోషేతో మాట్లాడారు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆత్మ పని చేయాలి. దుష్టుడి యొక్క ఆత్మ అనుకోండి, సౌలు కూడా ప్రవచించుచుండెను అని ఉంటుంది. కానీ యెహోవా యొద్ద నుంచి దురాత్మ అని ఉంటుంది. అక్కడ దురాత్మ కూడా ప్రవచనాలు చెప్పుద్ది, మంచి చెప్పుతుంది. ఇంకా దాని కొరకు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని ఆర్థికంగా నీ చేత డబ్బులు ఖర్చెట్టించేస్తారు. అవి ఖర్చెట్టించి అలా చేసినప్పుడు నువ్వు బాగుంటావు అని చెప్పేవాళ్ళు కోకొల్లలు ఉంటారు. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. పరిశుద్ధపరచబడడానికి ధనంతో సంబంధం లేదు. ఆనాడు అపోస్తలుడైన పౌలు లేదా ప్రభు యొక్క శిష్యులు మేడ మీద గదిలో ఉండి 10 రోజుల పాటు ఉపవాసాలు ఉండిపోయారు, ప్రార్థించారు. దేవుడు ఊరకనే దిగొచ్చారు. పరిశుద్ధాత్మ కోసం ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. అయితే ఆత్మ ఎప్పుడైతే వస్తుందో అది పరిశుద్ధపరుస్తుందట. దేనిని? మొదటగా హృదయాన్ని. హృదయము ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఆ వ్యాధి హృదయానికి ఉంటుంది. కాబట్టి అసూయ, ద్వేషము, కోపము, అహంకారం, అహంభావం, వ్యభిచారము, దొంగతనము, వ్యసనాలు ఇవన్నీ హృదయంలోంచే వస్తాయి. కాబట్టి హృదయం పరిశుద్ధపరచబడేదే పరిశుద్ధాత్మ. అట్టి ఆత్మతో ప్రభువు మనందరినీ నింపును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.